నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు టుడే 9 న్యూస్. ఈ వార్తలో సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జంగారెడ్డిగూడెం రోడ్, కొయ్యలగూడెం. ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్, బర్నింగ్, పాయిజనింగ్, బీపీ, షుగర్, టీబీ, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి, ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఏలూరు జిల్లాను గోదావరి జిల్లాగా గాని, ఉత్తర గోదావరి జిల్లాగా గాని మారిస్తే గోదావరి తీర ప్రాంత ప్రజల కోరిక నెరవేరుతుంది అని జంగారెడ్డిగూడెంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెం మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు పార్టీల రాజకీయ నాయకులు, వివిధ ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు, కళాకారులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. గతంలో పశ్చిమ గోదావరి జిల్లాగా విడదీయరాని బంధం అని గోదావరితో ముడిపెట్టిన ప్రాంతానికి గోదావరి పేరు తీసి గోదావరి లేని ప్రాంతానికి గోదావరి పేరు పెట్టారని పలువురు వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ ఏలూరు జిల్లాకు గోదావరి జిల్లా పేరు వచ్చేలా సామాజిక మాధ్యమాల్లో ఉద్యమాలు చేయాలి అని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఇదే అంశం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి జిల్లా పేరు మార్పు కొరకు కృషి చేయాలి అని అన్నారు. త్వరలోనే జేఏసీగా ఏర్పడి జిల్లా పేరు మార్పు కోసం కృషి చేయాలి అని కోరారు. గోదావరి జిల్లాగా ఏలూరు జిల్లాగా ఏ పేరైతే ఉందో ఆ పేరును మార్చి గోదావరి జిల్లాగా ఏలూరు జిల్లాను గోదావరి జిల్లాగా ఏలూరు జిల్లాను గోదావరి జిల్లాగా మార్చాలి. దాన్ని ఉత్తర గోదావరి జిల్లాగా మార్చాలి. ఏలూరు జిల్లాను ఉత్తర గోదావరి జిల్లాగా. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏలూరు జిల్లా పరిధిలో గల మేధావులు, ప్రజా సంఘ వాదులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అన్ని రాజకీయ పార్టీలు, అలాగే స్వచ్ఛంద సంస్థలు, వివిధ సామాజిక వర్గాలకు చెందిన మేధావి వర్గ నాయకులు వీళ్ళందరి సమక్షంలో ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఏలూరు జిల్లాని గోదావరి జిల్లాగా పేరు మార్పు చేయాలనే ఉద్దేశంతో వెంటనే ఈ విషయం మీద నేడున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా, అలాగే జిల్లాల పేరు మార్పులు చేసే భాగంగా ఈనాడు ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడాన్ని బట్టి ఆ కమిటీకి ఇమీడియట్గా ఈ విషయాన్ని తెలియజేసే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో గోదావరి జిల్లా వాసులు ఎవరైతే ఉన్నారో, పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా మా యొక్క గోదావరి బంధాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయడం కోసం, గోదావరి వాసుల యొక్క ఆవేదన ఈ ప్రపంచానికి తెలియజేయడం కోసం, మరి ముఖ్యంగా ఈ గోదావరి జిల్లా పూర్వం పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాకి గోదావరి అనే పేరు వచ్చేలాగా ఈ కార్యక్రమం చేయాలనే మంచి ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానంగా మీ అందరం కూడా నిర్ణయించిన విషయం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, మరి ముఖ్యంగా ఈ జిల్లా వాసులందరూ కూడా నిర్ణయం తీసుకున్న సంగతి ఏంటంటే, ఒకటి గోదావరి జిల్లాగా నామకరణం చేయాలని ఏకగ్రీవంగా అందరూ తీర్మానం చేశారు. అలాగే వెంటనే ఈ గోదావరి జిల్లా సాధన కోసం ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధుల్ని, అలాగే కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఉందో ఆ సబ్ కమిటీకి వెళ్ళి ఒక వినతి పత్రాన్ని అందజేసి ఈ జిల్లాని పేరు మార్పు చేయాలనే ఉద్దేశాన్ని తెలియజేయాలని మరొక విషయాన్ని తీర్మానం చేయడం, అలాగే ఈ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా తీసుకెళ్లడం కోసం సెల్ ఫోన్ల ద్వారా, అలాగే కార్లకు స్టిక్కర్లు అంటించడం ద్వారా, అలాగే తమ సెల్ ఫోన్ల ద్వారా ఎక్కడికక్కడ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశాన్ని కూడా ఒక తీర్మానంగా తీసుకోవడం జరిగింది. అలాగే మరి ముఖ్యంగా ఈ గోదావరి జిల్లా, ఉత్తర గోదావరి జిల్లా, మరి ఏదైనా గోదావరి జిల్లా కానీ పేరు ప్రస్తావన వచ్చినప్పుడు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేద్దామని అందరం కూడా తీర్మానం చేసుకున్నాం. ఏది ఏమైనా ఈ ప్రాంతానికి, ఈ జిల్లాకి ఉత్తరాన గోదావరి ఉంది కాబట్టి ఉత్తర గోదావరి జిల్లా అయినా పర్లేదు లేదా గోదావరి జిల్లా అయినా పర్లేదనే మంచి ఉద్దేశంతో ఏమైనా మాకు మొదటి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాగా ఉన్న మేము
ఈనాడు ఆ పశ్చిమ గోదావరి జిల్లా పేరు తీసేసి ఏలూరు జిల్లాగా మార్చాన్ని బట్టి దాన్ని మీ అందరం కూడా అది సరైన నిర్ణయం కాదని మేము భావిస్తూ వెంటనే దీనికి పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా లేదా గోదావరి జిల్లా లేదా ఉత్తర గోదావరి జిల్లా ఏదో ఒక నిర్ణయం తీసుకుని గోదావరి జిల్లాగా పేరు మార్పు చేయమని ఈ సందర్భంగా ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా మేము అందరం కూడా తీర్మానం చేశాం. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.